అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. ఈ వారం మనం మంచి కథ చెప్పుకుందాము. అంటే ప్రతి వారం మంచి కథలే చెప్తున్నాను. ఈ వారం స్పెసిఫిక్గా భగవంతుని మీద మనం చెప్పుకుందాం. ఇంతకుముందు ఎన్నో చెప్పాను భగవంతుని గురించి, శ్రీకృష్ణుడి లీలలని, శ్రీకృష్ణుడి కృప అని, భగవంతుని నమ్ముకుంటే ఎలా ఉంటుంది. ఒక చిన్న పిట్ట భగవంతుడు మాట విని తను ఎడారిలో కూడా తనకు ఎలాగ చెట్టు ఆశ్రయం కలిగింది అన్నది దేవుడి మీద చాలా చెప్పాను. ఎంత చెప్పుకుంటే తరుగుతుందండి భగవంతుడి గురించి, అంతే కదా. ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మరొక కథాంశాన్ని, చిన్న కథనే ఎంచుకున్నాను. అయితే దానికి ముందు ఒక విషయం మనం చిన్నగా చర్చించుకుందాం. ఏంటి అంటే, భగవంతుడిని మనం అందరం కొలుస్తూ ఉంటాం. చెప్పాను కదా, జాతి ఏదైనా నీతి ఒకటే. ఎవరి తాహతు తగ్గట్టు, ఎవరి దీనికి తగ్గట్టు భగవంతుడిని దండం పెట్టుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరూ దండం పెడతాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, గుళ్ళు తిరుగుతాం, ప్రదక్షిణాలు చేస్తాం, అన్నీ చేస్తాం. అయితే దేనికోసం? ఏదే భర్త కోసం, మాంగళ్యం కోసం, పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, ఆరోగ్యం కోసం భగవంతుడు ఉన్నాడని నమ్మి భగవంతుడు గుళ్ళు చుట్టూ తిరుగుతాము. ఇంట్లో కూడా ఇంట్లో దీపాలు పెట్టుకొని ఎన్నో 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 మొక్కులు మొక్కుంటూ ఉంటాం. కానీ ఆ మొక్కులు మనకి ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఏం చేస్తామండి? మనం ఇంత స్తుతించిన వాళ్ళు ఏం చేస్తాం? భగవంతుడిని ఏం చేస్తాం? మనం ఉన్నావా అసలు? ఉండి ఏం చేస్తున్నావు? నాకెందుకు ఇంత కష్టాన్ని తీసుకొచ్చావు అని నిందాస్తుతి చేస్తాం, అంతే కదా. దాన్నే నిందాస్తుతి అంటారు. అది కూడా చెయ్యొచ్చు, కానీ ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడే. అందుకే మహానుభావుడు పాటలు రాశారు, చాలా పాటలు ఉన్నాయి భగవంతుని నిందాస్తుతి మీద. రామచంద్రుడే ఎవడబ్బా సొమ్మని అని రామదాస్ కీర్తన, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ఎన్నో పాటలు ఉన్నాయి. అలాగా భగవంతుని నిందాస్తుతి చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడా అంటే, అది మనకి ఆఖరి ప్రయత్నంగా మన మనస వాచ కర్మణ భగవంతుడిని పూజించాక, మన సర్వం భగవంతుడిని అర్పించేశాక, అప్పుడు మనకి ఇంకా ఫలితం రాకపోతే కన్నీళ్లు నిజంగా మనసు కరిగిపోయేంతగా భగవంతుడి ముందు కన్నీరు పెట్టుకొని నిందాస్తుతి చెయ్యొచ్చు. అప్పుడు దిగి వస్తాడా అని అడుగుతారేమో. తప్పకుండా దిగి వస్తాడు భగవంతుడు. ఏదైనా సరే ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందే, అందరికీ తెలిసిందే. ఏంటి అంటే, మీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే అది మనకి ఎప్పుడు మనసు ఊరట కలుగుతూ ఉంటుంది. నీ కర్మను బట్టి నీ క్రియ జరుగుతూ ఉంటుంది. మనం ఎంత అరిచి గిజామన్నా, చచ్చి గిజామన్నా సరే, ఒక టైం వరకు కొన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ అనుభవించవలసిందే. అయితే కొందరు అంటారు, మాకు జీవితకాలం కష్టాలు రండి, మాకు ఎప్పుడు కర్మేనా? అది మనం మోసుకొచ్చిన కర్మ, సంచిత పాపం. అంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఏమిటి ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోతుంది వేదాంత ధోరణిలోకి. కాదు, భగవంతుడి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా, ఎందుకు ఇంత బాధలు పడిపోతున్నాము? అదే కర్మ. నీ కర్మని నువ్వు అతడు ఇచ్చినంత మటుకు మనం అనుభవించాం అనుకోండి, ఆ కర్మ మనం వచ్చే జన్మకి క్యారీ చెయ్యం. ఈ జన్మలోనే ప్రతీది క్లియర్ అయిపోతుంది, ప్రతీది సుగమం అవుతుంది. అలా అని భగవంతుడిని నిందిస్తూ కూర్చోవడం కాదు, ప్రతి క్షణం ప్రతి నిమిషం వాడిని పూజించడం మాత్రం మనం మర్చిపోకూడదు. కష్టాల్లో ఇంకా ఎక్కువగా కొలవాలి భగవంతుడిని. ఇంత ఉపద్ఘాత ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, అందరికీ తెలిసిందే. ఈరోజు దాని మీద ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక భూకామందు ఉన్నాడు. అతనికి ఎకరాల కొద్దీ పొలం ఉంది, చాలా పెద్ద కామందు, బోల్డ్ డబ్బు ఉంది. అయితే అతనికి పంట పొలాలు విపరీతంగా పండుతూ ఉంటాయి, ధాన్యం వస్తుంటుంది, ఏది కావాలంటే ఆ పంట వేస్తుంటాడు. కాలానుగుణంగా పొలంలో పంటలు వేసుకొని బోల్డ్ డబ్బులు ఆర్జించి పెద్ద కామందు అయిపోతాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఒకరోజు అతనికి అనిపిస్తుంది, ఏంటిది, ఎప్పుడు చూసినా భగవంతుడు ఎప్పుడు వర్షం పడాలంటే అప్పుడు పడుతుంది, ఎప్పుడు గాలి వీచాలంటే అప్పుడు వీస్తుంది, అంతా ఆ దేవుడి ఇష్టమే అయిపోతుంది. అలా కాకుండా ఈ వాన, ఈ గాలి, ఇవన్నీ
మన అధీనంలో ఉన్నాయనుకో, అప్పుడు హాయిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పంట పండించుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి అమ్మేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి అతనికి అత్యాశ కలుగుతుంది. సరే, భగవంతుడిని పిలుస్తాడు. పిలిచి ఏంటి భక్త అని అంటే పలికేడా అంటే తప్పకుండా పలుకుతాడు కొందరికి. భగవంతుడిని పిలుస్తాడు. పిలిచి ఏంటి అంటే నువ్వు ప్రతిదీ నీ అధీనంలోనే పెట్టుకున్నావు. నువ్వు వీచమంటే వీస్తుంది గాలి, వర్షం కురువు అంటే కురుస్తుంది, అగ్ని రాజుకో అంటే రాజుకుంటుంది, ఏదైనా నీ అధీనమే ప్రతిదీను. అలా కాదు, అయితే ఏం చేయమంటావు మానవ అంటే నాకు ప్రతిదీ నా అధీనంలోకి ఇయ్యు, అప్పుడు నేను నాకు కావాల్సింది నేను చేసుకోగలను, ఎంతసేపు నీ కంట్రోల్లోనే నీ అధీనమేనా అని చెప్పి అంటే భగవంతుడిని అడుగుతాడు. అడగానే భగవంతుడు అయితే తదాస్తు, అన్నీ నువ్వే కంట్రోల్లో తీసుకొని నీ అధీనంలోకి అన్నీ తీసేసుకో అని చెప్పి మాయమైపోతాడు. ఇంకేముంది, ఒక వికటట్టహాసం చేస్తూ పొలాల్లోకి వెళ్ళి అంటే మొత్తం వరినారు వేస్తాడు. వేసాక వర్షం పడు అనగానే వర్షం ఎంత కావాలో అంతే పడుతుంది, గాలి ఎంత వీచమంటే అంతే వీచుతుంది. తను అడిగిందల్లా అక్కడ జరుగుతూ పంట సడన్గా అప్పుడు ఎలా అంటే అతనికి పంట ఒక అభివృద్ధి అంటే సమృద్ధిగా పంట చేతికి వస్తుంది. ఏపుగా మొక్కలు పెరిగిపోతాయి, ఎంతో అందంగా పచ్చగా మొక్కలు పెరుగుతాయి, మంచి వరికంకులు వస్తాయి. ఇంకేముంది, ఊడ్చే వేళ నూర్పులు అవుతాయి కదా, ఆ వేళ వస్తుంది. ఆ కంకులన్నీ తీయించి వరి నూర్పులు చేయడానికి తీయిస్తాడు కూలీలు, అదే మనుషులను పెట్టి తీయించగానే అందరూ తీసుకొచ్చి ఆ వరి కంకుల్ని కొడతారు కదా, ధాన్యాన్ని కొట్టగానే లోపల నుంచి బియ్యం గింజ రావాలి కదా, అవి కొడుతుంటే ఓకే వస్తుంది. ఇదేమిటి ఇలా ఓకే వస్తుందని ఆ కొట్టేవాళ్ళు కూడా అంటారు. అక్కడ ఉండి అతను గమనిస్తే ఏమిటి ఊక వస్తుంది అందులో గింజేది అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఇన్నాళ్ళు నేనేమో నా అధీనంలో పెట్టుకున్న గాలి నీరు ఇన్ని పెట్టుకుని ఇంతేపుగా పెరిగిన ధాన్యంలో గింజలేదేంటి అని చెప్పి మళ్ళీ దేవుడిని పిలుస్తాడు. దేవుడిని పిలిచి ఏంటి భక్త మళ్ళీ పిలిచావంటే ఏముంది అంత మాయ నువ్వు, ఇది నేను ఇంతలాగా నా అధీనంలోకి తీసుకున్నా సరే ఈ పొలం చూడు, నాకు ఈ సంవత్సరం పంట నాకు వరి గింజ ఒక్క గింజ కూడా రాలేదు, ఇలా చేసేవి ఏంటి అంటే నేను చేయడం ఏమిటి అంటాడు. మరి అంతే కదా, నువ్వు అంత నాదేంటి, అంత నీ అధీనంలో తీసుకున్నాక నన్నంటావేంటి మధ్యలోనే, నువ్వెంత కురవమంటే అంతే కురిసింది వర్షం, నువ్వు ఎంత నీరు ఎంత గాలి ఎంత ఇది పెట్టాలో అంతే పెట్టి నీకు తగ్గట్టు నీకు కావాల్సినట్టు నువ్వు పంట పండించుకున్నావు, నన్నంటావేంటి, లేదేదో మాయ ఉంది అంటాడు. మాయ కాదు, ఇక్కడ నీకు ఒక నిజం చెప్పాలి. నేను చేసేది ఏంటి అంటే ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి అంతే కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం భగవంతుడు జన్మ ఒక ఊపిరి పోసి భూమి మీద పడేసి మనకి ఎన్ని క్షణాలు ఎన్ని రోజులు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు బతకాలో నిర్దేశించే భగవంతుడు, మనకి జన్మనిచ్చిన భగవంతుడికి మనకే ఇన్ని తెలివితేటలుంటే ఆ భగవంతుడికి ఇంకెంత తెలివితేటలు ఉండాలి. తెలివితేటలేంటి, భగవంతుడు అసలు అతని తెలివి కానీ అతని అందం కానీ అతని పద్ధతి కానీ మనమేమైనా చెప్పేవాళ్ళవా? ఈ వెర్రిమానుడు విరవీగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. అప్పుడు అయితే ఏంటి ఎందుకు ఇలా అయింది, నాకు పంట చేతికి రాలేదు, తమాషా ఏంటి అంటాడు. తమాషా నాది కాదయ్యా, నువ్వు ఎంత కావాలో అంతే వేసుకున్నావు, నీకు తగ్గట్టే రాలేదు ఇదే. అది ఏమిటి అసలు, దాని పరమాత్మ ఏమిటి చెప్పుకొని చాలా గిజగిజలు ఆడిపోతాడు. ఏముంది, ఏం లేదు, నేనేం చేస్తానంటే కాలానుగుణంగా మీకు వర్షాలు కురిపిస్తాను, కాలానుగుణంగా మీకు గాలిని నేను సమకూరుస్తాను. వాయుదేవుని ఆజ్ఞాపిస్తే దాని తగ్గట్టే గాలి వస్తుంది. అలాగే నిప్పు కూడా కాలానుగుణంగా ఎంతవరకు అవసరమో అంతవరకే నేను దాన్ని మీకు సంప్రాప్తిస్తాను. అది కాకుండా నీకు నచ్చినట్టు నీకు చేసినట్టు చేస్తే ఇప్పుడు ఏమైంది అంటే, సరే ఇదంతా సరే, నాకు ఎందుకు పంట చేతికి రాలేదు, ఇంత పచ్చగా పెరిగిన మొక్కల్లోంచి వరికంకులలోంచి గింజలు ఎందుకు రాలేదు చెప్పు స్వామి అంటే, ఏం లేదు, నువ్వేం చేసావంటే ఆ నీరుని కొంతవరకే పెట్టావు. ఎంతవరకు, రూట్స్ అంటారు కదా, కింద కల్లా రూట్స్లోకి పెట్టలేదు, నువ్వు భూమిలోకి చొప్పించేటట్టు నీళ్ళని నువ్వు పెట్టలేదు. గాలి కూడా కొంతవరకే వీచేటట్టుగా చేసుకున్నావు. నేనేం చేస్తాను, ప్రతిదీ గాలి అయినా నీరైనా సమయానుకూలంగా పూర్తిగా దాని లోపలికి వెళ్లే వరకు నేను వాటిని ఉపయోగిస్తాను. కాబట్టి ఏ రైతైనా ఏ మనిషి అయినా తను చేసే పనికి ఫలితాన్ని పరిపూర్ణంగా ఇస్తాను. నువ్వు మాత్రం నీ అధీనంలోకి తీసుకుని నీకు నచ్చినట్టు చేసుకున్నావు కాబట్టి నీ పంట చేతికి రాలేదు. ఇక్కడ నా గర్వం నేను చూపించట్లేదు, మనం చేసే ప్రతి పనిలోని ఏంటంటే సంపూర్ణత ఉండాలి.
ఆ పరిపూర్ణంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అది నువ్వు చేయలేదు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి వర్తిస్తుందంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని, మా విషయం వదిలేండి, మా వయసు వాళ్ళు మాకన్నా చిన్నవాళ్ళు కొంతవరకు పిల్లల్ని కొంత స్ట్రిక్ట్గా అంటే కఠినంగా పెంచారేమో కానీ ఇప్పుడు పిల్లలు అసలు కన్నడమే ఒకరిని కంటున్నారు, కొంతమంది కనమేనే అంటున్నారు. ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ప్రాణప్రదంగా, ఎందుకంటే చిన్న మాటకు కూడా ప్రాణాలు తీసుకునేంత ప్రాణప్రదంగా పెంచుతున్నారు. ఓ మాట అనకూడదు, చిన్న మాట అంటే పోలీస్ కంప్లైంట్. అమెరికా పద్ధతి, వెస్ట్రన్ పద్ధతులన్నీ మనకు తెచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పొలానికి ఈ బిడ్డల పెంపకానికి ఎంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మనకి ఇప్పుడు మనం చెప్తున్నాము, ఎంత అనుసంధానం అంటే ఎంత అవసరమో అంతే ఇవ్వాలి పిల్లలకి. డబ్బులు తల్లిదండ్రి ఇద్దరు ఆర్జిస్తున్నారని చెప్పి లక్షలు పెట్టి బళ్ళు కొనడం, కార్లు కొనడం, ఇళ్ళు కొనడం, ఆ పిల్లడు దిగితే కందిపోతాడన్నో, సైకిల్ తొక్కితే, సైకిల్ ఏంటంటే అక్కడికక్కడ తొక్కుకోవడమే తప్ప వాడు బయటికి వెళ్ళి తొక్కే అవసరం రానివ్వట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ మారిపోయింది, మీ టైంలోలా కాదంటారు. సో ఇవన్నీ చూస్తే ఏంటి, మనం వాళ్ళకి ఏం చేస్తున్నా, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాడికి అక్కర్లేనిది కూడా ఎక్కువగా పెట్టేస్తున్నారు. పూర్తిగా తనకి రూట్స్లోంచి వాళ్ళకి వాట్ ఈజ్ లైఫ్ అన్నది ఏమిటి, జీవితం ఏమిటి అన్నది వాళ్ళకి మన ఇప్పుడు తల్లిదండ్రులు తెలియపరచటం లేదు. దైవ ధ్యానం మప్పడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏముంది తెల్లారులేస్తే నాకు అన్నీ ఆవిరిపోతున్నాయి, అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు, నాని వస్తుంది చూసుకుంటుంది, మెయిడ్ వస్తుంది అన్నీ చూస్తుంది చక్కగాను, కిందనో 3 కార్లు ఉంటాయి, 2 బళ్ళు ఉంటాయి, ఏది కావాలి ఏది తీసుకెళ్లాలో వాడికి తెలీదు. నేను ఎందుకు దేవుణ్ణి మొక్కాలి, నేను ఎందుకు కోవిలికి వెళ్ళాలి? కోవిలే అవనండి, మసీదు అవనండి, చర్చి అవనండి, దేనికైనా సరే ఎప్పుడైనా పిల్లల్ని ఎవరు ఎంతవరకు తీసుకెళ్తున్నారు, మనస్తోత్రాలని ఎంతవరకు మప్పుతున్నారు పిల్లలకి? లేదు, దేనికి టైము ఉండట్లేదు. ఆ విధంగా ఇప్పుడు ఈ కథ దీనికి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు పిల్లల్ని మనం పూర్తిగా నాలెడ్జ్ వచ్చేటట్టు, పూర్తిగా వాళ్ళకి కష్ట సుఖాలు తెలిసేటట్టు తల్లిదండ్రులు పెంచడం లేదు. అదండి, నేను కొంచెం ఈ వారం కొంచెం లెంగ్దీ స్టోరీ అయింది. అంటే ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు పిల్లల పెంపకం అవి చూస్తుంటే సరే చెప్తే మనకి ఎంతవరకు వింటారు, ఎవరిష్టం వాళ్ళది. అప్పట్లో మా ఇష్టం మాకు ఇష్ట ప్రకారం మా పిల్లల్ని పెంచుకున్నాం, మా తల్లిదండ్రులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెంచుకున్నారు. కానీ ఒక పద్ధతి ఉండేది, ఆ పద్ధతి ఇప్పుడు లోపించిందేమో అనిపిస్తుంటుంది ఇప్పుడు పిల్లల్ని చూస్తే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు, అన్నీ తెలుసు అనే పొగరుంటుంది. అందుకని ఈ కథని రిలేట్ చేస్తూ ఇప్పుడు పెంపకాన్ని ఆ భగవంతుడు ఆ కథని రెండింటిని జోడించి ఈ కథాంశాన్ని నేను ఎంచుకున్నాను. కథ చిన్నదైనా చాలా నీతి ఉంది. మరి మీకు అందరికీ నచ్చిందే అనుకుంటాను. వచ్చే వారం మరొక కథాంశంతో మీ ముందు ఉంటుంది మీ వెంకట శ్యామలాదేవి. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్తు కళ్యాణమస్తు. మరి సెలవా.